హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాంటి సోషల్ ట్రెండ్ ప్రోగ్రాంలో వైరల్ అలాగే ట్రెండింగ్ అవుతున్నటువంటి న్యూస్లు ఏమున్నాయి, మీమ్స్ ఏమున్నాయి ఒకసారి చూసేద్దాం. సో ముందుగా సడన్గా అవాక్కయ్యారు కదా, నేను కూడా అలానే అయ్యా. కాకపోతే దాన్ని చదవాలంటే 6,530 billion రూపీస్ ఇన్ 5 years అంట. తెలుగులో ఏమంటారు నన్ను అడగద్దు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నాకు కూడా తెలియదు ట్రిలియన్ని తెలుగులో ఏమంటారని, అంత నాలెడ్జ్ ఇచ్చింది. నెక్స్ట్, ఏమైందిరా అలా ఉన్నావు? జగనన్నకు ఓటు వేశారా? నేను అమరావతి సచివాలయం తాకట్టు పెట్టాడు, ఇవాళ నా కిడ్నీ మీద అప్పు తీసుకున్నాడు. ఓహో, వీడి కిడ్నీ మీద వీడికి తెలియకుండా కూడా అప్పు తీసుకున్నాడంట బాబు. ఐఎంఐలో పెట్టాడు వెంకటేష్. సో ఇది కూడా మేము సచివాలయం తాకట్టు పెట్టారు అనేటువంటి న్యూస్ వచ్చిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్, అయినా సచివాలయం తాకట్టు పెట్టడం ఏమిట్రా, రేపు మమ్మల్ని కూడా అమ్మేస్తావు. సో ఇది కూడా దానికి సంబంధించింది, ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఘోరంగా జగన్ ఓడిపోతున్నాడనే ప్రశాంత్ కిషోర్ పలుకుతో ఉలిక్కి పడుతున్న వైకాపా. సో ప్రశాంత్ కిషోర్ రీసెంట్గా కామెంట్ చేయడం జరిగింది వైకాపాకు సంబంధించి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశారు. సో దానికి సంబంధించిన పోస్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్, జగన్ రెడ్డి గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి, ఇలా తగులుకుందేంట్రా నన్ను. సో ఇది ఇక్కడ ఈయనమాట. సో దానికి సంబంధించి సో సునీత గారు ఢిల్లీ వెళ్ళారు. సో అలాగే దానికి సంబంధించి ఆవిడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వైఎస్ షర్మిల వాళ్ళ అన్నయ్య గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. జగన్ రెడ్డి గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి అన్నట్టు. సో ఇది కూడా మేము సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెక్స్ట్, ఆనందంగా దిగిపోతా అంటూ పోతూ పోతూ దెయ్యం కొమ్మ విరిచిపోయినట్లు రాష్ట్రంతో పాటు సచివాలయాన్ని కూడా ముందే తాకట్టు పెట్టేసిపోతున్నావా? సో ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తాకట్టు పెట్టిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ మీమ్స్ పోస్టులు సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి. నెక్స్ట్, గ్రామ పంచాయతీ కార్యాలయము. సార్ జనాలకి కూడా క్లారిటీ వచ్చేసింది సార్, వచ్చేది ఏ ప్రభుత్వం అని. ఓకే ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ మనం కలర్స్ ఏంటనేది చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం దాన్ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఇక్కడ పప్పు అంటున్నారు ఏమని, వై నాట్ పులివెందుల రిలీజ్ చేయమంటావా అని అన్నారు. తుప్పు అక్కడ ఎక్స్ప్రెషన్తోనే వదిలేశారు. సో అక్కడ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది మనకు ఏం తెలీదు, మనమే రాసుకోవాలి ప్రతిదీ. నెక్స్ట్, అంతా ఒకే జాతి. ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపం పెట్టిన వైకాపా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భరత్. సాటి స్మగ్లర్పై అభిమానాన్ని చాటుకున్న వైకాపా నాయకులు సుమారు 3,000 మంది పోలీసులని చంపిన కిరాతకుడు వీరప్పన్. 2 రాష్ట్రాల ప్రజలను వణికించిన కిల్లర్ వీరప్పన్. సో అలాగే ఇది చూసుకున్నట్లయితే ఇది న్యూస్ పేపర్కి సంబంధించిన పేపర్ కట్టు. వీరప్పన్ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించిన వైకాపా ఎమ్మెల్సీ. సో దానికి సంబంధించింది. సో స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని ఈయన ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. అది న్యూస్ పేపర్ కట్లో కూడా వచ్చింది. సో ఇది కూడా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి మీమ్స్ పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. నెక్స్ట్, మీకోసం ఆస్తులమ్మి మరి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నా, అదేంటి భరణాలు ఈఎంఐలు కట్టడానికని నాగబాబు అంటున్నారుగా. సో ఇది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో. నెక్స్ట్, పోలవరం సిద్ధం అయిందా, అది ఎక్స్ప్రెషను. రాజధాని సిద్ధమైందా, దానికి సంబంధించిన ఎక్స్ప్రెషను. జాబ్ క్యాలెండర్ మద్యపాన నిషేధం, మరి దేనికి సిద్ధం? ఇవేమీ లేకుండా చేయడానికి సిద్ధం. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో సిద్ధం సభలు బాగా జరుగుతున్నాయి కాబట్టి సో దానికి సంబంధించి ప్రతిదీ హైలైట్గా సిద్ధం సిద్ధం అన్నారు. ఇంతకీ దేనికి సిద్ధం అంటే ఇవి ఏమీ లేకుండా చేయడానికి సిద్ధం అన్నట్టుగా మేము పోస్ట్ చూసుకోవచ్చు మనం. నెక్స్ట్, జగన్ రెడ్డి గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి. సో ఇది వైఎస్ షర్మిల చెప్తున్నటువంటి మాటగా మనం చూడొచ్చు. అలాగే కింద వీళ్ళని ఎవరనేది మనకి ఇక్కడ ఏం చెప్పలేదు, మెన్షన్ చేయలేదు, మళ్ళీ వచ్చేసింది ఒక నిట్టూర్పుతో వచ్చినటువంటి మాట కింద అనుకోవచ్చు అనమాట ఆ మాట. నెక్స్ట్, ఊరిలో రంగులేసిన వాటికి బిల్లులు ఇంకా రాలేదన్నా. ఓకే, రంగులు వేసిన ఆయన అడుగుతున్నమాట. వీళ్ళు చెప్తున్న మాట ఏంటి, ఊరిలో సచివాలయం బిల్డింగ్ తాకట్టు పెట్టి తీసుకోరా. ఓకే, బిల్లులు రాలేదని అనేది ఈయన
దేనికైతే రంగులేసామో ఆ దాన్నే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురాని వీళ్ళు చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈ పోస్ట్ని. నెక్స్ట్ సో రోజా ఏమంటున్నారు, 3వ స్థానంలో ఏపీ టూరిజం. ఓకే, 3వ స్థానం చివరి నుంచి అయి ఉంటుందిలే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే యువత కళ నా కళ. ఓకే, వాలంటీర్ల ఫోటోలు పెట్టడం మర్చిపోయారు సార్. ఓకే, సో వీళ్ళందరూ యువ డాక్టర్లా. కింద ఆయన చెప్తున్నాడు వాలంటీర్ల ఫోటోలు పెట్టడం మర్చిపోయారు సార్ అని చెప్పేసి, అంతా వాళ్ళే చేశారని అంటూ ఉంటారుగా. అలాగే సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాసుందా? తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పు ఎలా ఇస్తాయి? మొత్తానికి సచివాలయం తాకట్టు పెట్టడం నిజమే అన్నమాట. సో చెప్పకనే చెప్పారు, సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాకట్టు పెట్టినట్లుగా. పెట్టలేదని ఏం చెప్పలేదు, పెట్టకూడదా, పెడితే తప్ప అని క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి మనల్ని. నెక్స్ట్ జేమ్స్ క్యామరూన్ క్రియేటివిటీ. ఓకే, తాడేపల్లి పులి క్రియేటివిటీ, ఊడిపోయిన డబ్బాలను సరిచేస్తున్న సిబ్బంది. సో ఇది వైజాగ్ బీచ్లో పెట్టినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సో ఓపెన్ చేసిన ఫస్ట్ డేనే 2 ముక్కలైంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అతికిచ్చారు, అది ఇంకో 2-3 ముక్కలైంది. సో ఆ తర్వాత ఆ డబ్బాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని సెట్ చేస్తున్నారు. సో ఇప్పటికి మళ్ళీ వస్తుంది ఏంటి, ప్రస్తుతానికి అయితే ఇది ట్రయల్ వర్షన్ అనే చెప్పారు, అది ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వైసీపీ మొత్తం ఖాళీ, జగన్ మీద నమ్మకం లేక ప్రజాప్రతినిధులు రాజీనామా. 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ ఇన్ ప్యానిక్ హ్యాష్ ట్యాగ్. ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ కూడా మనం సింబల్ చూసుకుంటే ఒక ఫ్యాన్ రెక్ ఎరిగిపోయింది. నెక్స్ట్ 5 ఏళ్లలో జగన్ ప్రజల నుండి దోచింది 6,530 బిలియన్ రూపీస్ అంట. సో పేటీఎంస్ ఏం చేస్తున్నాయి, ఋషికొండ. ఓకే, ఋషికొండకు బంగారు హారం వేసినట్లుంది. మరి ఇది బాబాయిని బంతిపూలతో ముస్తాబు చేసినట్టుందా? ఓకే, అంటే ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు మనకి, వివేకానంద గారి ఫోటో. సో దాని చుట్టూ పువ్వులు వేస్తే దీనికి అంటే ఇక్కడ ఋషికొండకి, ఇక్కడ వాళ్ళ బాబాయ్కి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్కి సింక్ చేశారు ఈ దాన్ని. నెక్స్ట్ ఏమయ్యా బిజ్జలా, మీకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ ఆ సచివాలయాన్ని తాకట్టు పెట్టి జీతాలు పంచుకోండి. ఓకే, సో అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులందరికీ కూడా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అనేసి. సో దానికి సంబంధించినటువంటి మేము అలాగే సార్ అన్నట్టు. సో ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. నెక్స్ట్ ఖర్చులకు డబ్బులు లేవు, మా గ్రామ సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోవచ్చా? తాకట్టు కాకపోతే అమ్ముకో, మనల్ని ఎవడు అడిగేది? సో సచివాలయం తాకట్టు పెట్టిన దాని ద్వారా చాలా మీమ్స్ వస్తున్నాయి. ఇది మొదటి రాజధాని విశాఖ, ఇక్కడ గుండు కొట్టించాం. ఇది 2వ రాజధాని అమరావతి, ఇక్కడ తాకట్టు పెట్టేశాం. ఇది 3వ రాజధాని కర్నూలు, పద ఇక్కడ కూడా ఏదో ఒకటి చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అనే దానికి సంబంధించి విశాఖ రాజధాని కాబట్టి ఇక్కడ గుండు కొట్టించారు అని చెప్పేసి అని ఉంది ఇక్కడ. అదే అమరావతి రాజధాని కాబట్టి ఇక్కడ తాకట్టు పెట్టేసా ఉంది ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని. నెక్స్ట్ కర్నూలు ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాము అన్నట్టుగా ఉంది మేము చూస్తున్నట్లయితే ఆ అర్థం వచ్చేలాగా. నెక్స్ట్ ఇది కూడా ఒక న్యూస్ పేపర్ కట్. ఇందులో చూసుకున్నట్లయితే సీమ పాలిట విలన్ జగన్, సీమ రాత మార్చేది నీళ్లు పెట్టుబడులు, ప్రజల ఇళ్లలో సంపద సృష్టి నా లక్ష్యం, పెనుగొండ రా కదిలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సో వై ఏపీ నీడ్స్ జగన్ అనే దానికి సంబంధించి జగన్ ఏం చేశారు, చేయాలనుకున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఇన్ని అంశాలు ఉన్నాయన్నమాట ఆయన మైండ్లో అన్నట్టుగానే ఉంది. అసలు ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. 2024 పార్లమెంట్ ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తొలి జాబితా. కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత. సో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నట్లుగా జాబితా విడుదల చేశారు. నెక్స్ట్ కేవలం ఒక ఓటీపీతో మొత్తం బ్యాంక్ని ఖాళీ చేయగలిగినప్పుడు ఈ ఈవీఎం ఏ ఫీల్డ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఇది కూడా ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా మేము బాగా వైరల్ అవుతుంది. భారీగా తగ్గిన రైల్వే ఛార్జీలు, దేశ ప్రజలకు మోదీ శుభవార్త. ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు 40 నుంచి 50% తగ్గింపు. ఎక్స్ప్రెస్ రైళ్లలో కనీస టికెట్ ధర 30 రూపాయల నుండి 10 రూపాయలకు తగ్గింపు. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైల్వే ప్రయాణికులకు ఊరట. ప్రజాపాలన అందించడమే మోదీ లక్ష్యం. సో రైల్వే ఛార్జీలు ఎప్పుడైతే తగ్గించారో దాని తర్వాత ఈ కైండ్ ఆఫ్ పోస్టులు బాగా వస్తున్నాయి సోషల్ మీడియాలో అండ్ వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ బెంగళూరు అండర్ సివియర్ వాటర్ క్రైసిస్.
Karnataka Congress government to take over water tankers. That's why KCR's government prioritized కాళేశ్వరం టు సెక్యూర్ వాటర్ ఫర్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 50 years. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు ప్రియారిటైజ్ చేశారు ఏంటి అనే దానికి సంబంధించి ఒక పోస్ట్. సో ఇది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్, నీ గురించి ఎంక్వైరీ చేశాం, నువ్వు రౌడీవి కాదు, కబ్జాలు చేయలేదు, బూతులు రావు, బ్యాంకులను ముంచలేదు, బ్లాక్ మనీ లేదు, మరి నీకు టికెట్ ఎలా ఇవ్వాలి చెప్పు. సో ఇదొక కన్వర్జేషన్ ఎక్కడ అంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు సో అభ్యర్థి ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో వారు ఆఫీస్కి వస్తే వాళ్ళ దగ్గర మధ్యన జరుగుతున్న కన్వర్జేషన్ కింద ఇది మనం చూసుకోవచ్చు. సో వ్యూస్ చూసారు కదండి, ఇది వాటి సోషల్ ట్రెండ్. మరిన్ని మీమ్స్ అండ్ న్యూస్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.